నమస్తే అండి. ఈరోజు వీడియోలో శారీకి అందంగా కుచ్చులు ఎలా కట్టాలో సింపుల్గా నేర్చుకుందాం. దానికి కావలసిన మెటీరియల్ ఎలా కట్టాలి, ప్రాసెస్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండి ఈజీగా సరదాగా ఆడుతూ పాడుతూ చక్కగా మనం ఈ శారీస్కి కుచ్చులు కట్టుకొని సంపాదించుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. చాలా తక్కువ ఖర్చులో మనం సింపుల్గా కుచ్చులు ఎలా కట్టాలో నేర్చుకుందాం. ముందుగా శారీని ఇలా రివర్స్లో వేసుకోవాలి. అంటే రైట్ సైడ్ కాకుండా తిరగలా మరగలా అంటాం కదా, అలా తిరగల వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క కుచ్చుకి మధ్యలో ఎంత గ్యాప్ కావాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను ఒక్కొక్క కుచ్చుకి మధ్యలో 2 ఇంచుల గ్యాప్ తీసుకున్నాను. ఈ 2 ఇంచుల గ్యాప్ తోటి పళ్ళు మొత్తం కూడా మార్క్ చేశాను. కావాలంటే తక్కువ గ్యాప్లో మార్క్ చేసుకోవచ్చు, ఎక్కువ గ్యాప్లో కూడా మార్క్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. సూదికి పళ్ళు కలర్ మ్యాచింగ్ దారం తీసుకున్నాను. ఇది 4 పెట్టెలతో ఎక్కించుకొని డబల్ చేశానండి. 8 పెట్టెల దారం అయింది. తర్వాత పళ్ళు కలర్లోనే బీడ్స్ తీసుకున్నాను. శారీ సింగిల్ కలర్ వచ్చిందనమాట. పళ్ళు కలర్లో లేస్ వేసాను, అందుకనే బీడ్స్ కూడా పళ్ళు కలర్లో తీసుకున్నాను. లేస్ కలరు పళ్ళు కలరు రెండు ఒకటే అనమాట. గోల్డ్ బీడ్స్ కొంచెం పెద్ద సైజులోవి, తర్వాత తాబేలు బీడ్స్, తర్వాత షెల్ బీడ్స్, 2 రకాల వెరైటీస్ ఉన్న బీడ్స్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను కదా, ఇది వైలెట్ చూపిస్తున్నాను. ఫస్ట్ వైలెట్ వేద్దాం అనుకున్నాను, కానీ నాకు కలర్ కాంబినేషన్ నచ్చలేదు, అందుకని ఆరెంజ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఇంకా ఒక చిన్న సూదికి సింగిల్ లేయర్ దారం ఒకటి తీసుకోవాలండి, అది ఏ కలర్ అయినా పర్వాలేదు. తర్వాత ఇంకొక సూదికి గోల్డ్ కలర్ జరీ దారాన్ని ఎక్కించుకొని పెట్టుకోవాలి. 2 పెట్టెల జరీ దారం సూదికి ఎక్కించుకొని డబల్ చేస్తే 4 పెట్టెలు అవుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ కలర్ అంటే పళ్ళు కలర్ దారం ఎక్కించుకున్న సూది తీసుకొని, నేను లేస్ వేసాను కాబట్టి లేస్కి ఎడ్జ్లో కుడుతున్నాను. మీరు మామూలుగా శారీకే వేస్తున్నట్టయితే శారీకి ఎడ్జ్కి తీసుకోవాలన్నమాట. ఇలా ఎడ్జ్కి సూదిని కుచ్చిన తర్వాత దారాలు 2 వైపులా కలిపి ఒక 5 అంగుళాల వరకు ఉంచుకొని మిగిలిన దారం కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ముడేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న ప్రతి చోట ఒకేసారి ముడులు వేసుకొని పెట్టుకుంటే తొందరగా పని అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ముడి వేసేటప్పుడు దారాన్ని మటుకు 5 నుంచి 6 అంగుళాల వరకు ఉంచుకోవచ్చు. మనం ఎక్కువ పొడవు ట్యాజిల్స్ కడుతున్నాం కాబట్టి చిన్న ట్యాజిల్స్ కట్టేటట్లయితే 4 అంగుళాలు ఉంచుకున్నా సరిపోతుంది. ముడిని దగ్గరగా వేసుకోవాలి, లూజ్ లేకుండా. జిగ్జాగ్ చేసుకున్నాం కదా పళ్ళుకి, ఆ పళ్ళుకి జిగ్జాగ్ చేసుకున్న పార్ట్కి దగ్గరగా ముడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా దారం పోసుకోవాలండి. ఎన్ని పేటల దారం కావాలో అన్ని పేటలు ఇలా చుట్టుకోవాలి. రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, చిన్నదైనా పెద్దదైనా రైటింగ్ ప్యాడ్స్కి ఇలా చుట్టుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం ఎన్ని పేటల దారం పోసుకోవాలి అనుకునేది ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక్కడ 80 పేటల దారం తీసుకున్నాను. 2 అంచులు కలిపేశాను. 80 80 160 పోగులు అనమాట. ఇప్పుడు ఈ 160 పోగులకి అంచుకి గ్లూ పెట్టేసేయాలి. గ్లూ పెట్టేస్తే టాజిల్స్ కట్టుకునేటప్పుడు చిక్కు పడకుండా, చిందరవందర కాకుండా, ఎగుడు దిగుడు అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట. గ్లూ అప్లై చేసుకునేటప్పుడు ఇలా వెడల్పుగా అనుకొని చక్కగా గ్లూ రాసుకొని తర్వాత మళ్ళీ రౌండప్ చేసుకొని ఒక స్టిక్ లాగా చేసుకుంటే చక్కగా ఉంటాయండి. లేదంటే మళ్ళీ మధ్యలో అన్నీ ఊడిపోతాయి దారాలు, అందుకని ఇలా చక్కగా అతికించుకొని దీన్ని పక్కన పెట్టుకుంటే కాసేపట్లో ఆరిపోతుంది. సింగిల్ లైన్ దారం పెట్టుకున్న సూది ఉంది కదా, ఆ సూదికి ఒక గోల్డ్ పూస షెల్ని రివర్స్లో ఎక్కించుకోవాలి. ఆ తర్వాత గోల్డ్ పూస, తర్వాత కలర్ పూస, తర్వాత తాబెల్ని కూడా రివర్స్లో ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత రెండో వైపు నుంచి దారాన్ని వెడల్పు చేసి, చూడండి నేను చూపిస్తున్నాను, ఇలా దారాన్ని వెడల్పు చేసి మనం చీరకు కుట్టుకున్న దారం ఉంది కదా, ఆ దారాన్ని ఈ దారం లోపలికి తీసుకొని ఇలా పూసలన్నీ పైకి లాగితే చక్కగా దారానికి మనం ఎక్కించుకున్న మెటీరియల్ అంతా ఎక్కుతుంది. ఇప్పుడు అన్నీ రైట్ యాంగిల్లోకి వచ్చేసాయి చూడండి. షెల్లు తర్వాత తాబేలు చక్కగా రైట్ యాంగిల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు సిల్క్ థ్రెడ్స్ని తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ముడేసుకోవాలి. ఇలా చక్కగా ముడేసుకోవాలండి. 1కి 2 ముడులు వేసుకోవాలి. కొంచెం పొడవు పెట్టుకోవాలని అందుకే చెప్పాను నేను. 5-6 అంగుళాలు పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 4 అంగుళాలే తీసుకున్నాను అనమాట, అందుకే కొంచెం కష్టంగా ఉంది. మీరు దారం పెట్టుకునేటప్పుడు ఒక 5 అంగుళాలో 6 అంగుళాలో పెట్టుకోండి, చక్కగా ముడేసుకోవచ్చు. తర్వాత దారాన్ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ కుచ్చుని లోపలున్న ముడి కనిపించకుండా చక్కగా నీట్గా సర్దుకొని జరీ దారం ఉన్న సూది తీసుకొని సూదిని ఇలా కుచ్చుకి మధ్యలోంచి తీసుకొని జరీ దారాన్ని ఎడ్జిల్ని లోపలికి నెట్టేసి ఇలా 2-3 మెలికలు తిప్పుకోవాలి. కుచ్చు చుట్టూరు 2-3 మెలికలు తిప్పుకోవాలి. ఆ తర్వాత సూదిని మళ్ళీ కుచ్చు మధ్యలో నుంచి బయటికి లాగాలన్నమాట.
ఇలా లాగి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కట్ చేసి జరీ దారాన్ని లోపలికి నెట్టేసి మనం ఏదైనా ఒక ఐటెం తోటి కొలుచుకొని కట్ చేసుకోవాలి. పెన్ క్యాప్ కానీ, అగ్గిపుల్ల కానీ, టూత్ పిక్స్తో కానీ దేంతోనైనా సరే ఇలా కొలుచుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి శారీ కుచ్చులు రెడీ అయిపోయాయో. మరో కుచ్చు కూడా కట్టి చూపిస్తానండి. ముందుగా సూదికి మనం తీసుకున్న మెటీరియల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలి. ఫేసింగ్ ఉన్నాయి మటుకు రివర్స్లో ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఈ సూదికి ఎడ్జ్లో ఉన్న దారాన్ని ఇలా సపరేట్ చేసుకొని చీరకు కట్టిన దారాన్ని తీసుకొని దాంట్లోకి ఈ పూసలన్నీ ఎక్కించేసేయాలి. చాలా ఈజీ అండి, ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది. మెటీరియల్ ఎక్కించాం కదా, తాబేలు కింద ఉన్న దారాన్ని 2 భాగాలు చేసి మధ్యలో కుచ్చులు కోసం పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ని ఉంచి ఇలా 2 లేదా 3 ముళ్ళు వేసుకోవాలి. గట్టిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ మనం కట్టుకున్న కుచ్చు ఉంది కదా, ఆ కుచ్చుని ఈ కుచ్చుని రెండింటిని పక్కపక్కన పెట్టి చూసుకొని లెంత్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ చిన్నగా ఉన్న పార్ట్ ఉంది కదా, కుచ్చు పార్ట్, ఆ పార్ట్ ఏమన్నా పొడుగు అనిపిస్తే పెద్దగా ఉన్న పార్ట్ లాగితే సెట్ అయిపోద్ది అనమాట. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం వేసుకున్న ముడి కనిపించకుండా ఇలా కుచ్చుని చక్కగా నీట్గా సర్దుకొని ఇప్పుడు జరీ దారంతో ఈ కుచ్చుని కుట్టుకోవాలి. ఇందాక చూపించాను కదా కుచ్చుని ఎలా కుట్టాలనేది. జరీ దారం లోపలికి పోనిచ్చి 2 లేదా 3 తిప్పులు లేదంటే 4వ తిప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా 3-4 చుట్లు వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత సూదిని లోపల నుంచి గుచ్చి బయటికి తీసుకుంటే సరిపోతుంది. ఇలా జరీ దారంతో కుట్టిన తర్వాత మనం ఇందాక కొలత కోసం ఏ వస్తువు అయితే తీసుకున్నామో, అంటే అగ్గిపుల్ల కానీ, టూత్ పిక్స్ కానీ, పెన్ క్యాప్ కానీ ఏదైతే తీసుకున్నామో దాంతో కొలుచుకొని కట్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్గా మనం కుచ్చులు కట్టేసాం అనమాట. ఇలాగే శారీకి మొత్తం మనం ఎన్ని డాట్స్ అయితే పెట్టుకున్నామో అన్ని డాట్స్కి కుచ్చులు కట్టేసుకోవాలి. అంతే, చాలా చక్కగా ఈజీగా మనం శారీకి కుచ్చులు కట్టుకోవచ్చు. ఇందులో మీకు ఏదైనా మెటీరియల్ ఎక్కువైంది అనిపిస్తే తీసేసుకోవచ్చు కూడా. షెల్ కానీ లేకపోతే తాబేలు కానీ తీసేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి. పోనీ ఈ మెటీరియల్కి బదులు మీకు ఏదైనా వేరే మెటీరియల్ దొరికినా కూడా ఈ ప్లేస్లో వాటిని వాడుకోవచ్చు. ఈ షేప్స్లోనే వాడాలి అని ఏం లేదండి. మనకి నచ్చిన షేప్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఏ షేప్లో ఉన్న బీడ్స్ వాడినా కూడా కుచ్చులు కట్టుకునే పద్ధతి మాత్రం ఇదే. చాలా సింపుల్గా ఎన్ని రకాల మెటీరియల్స్ అయినా వాడి మనం చక్కగా కుచ్చులు కట్టచ్చు. ఇలా కుచ్చులు కట్టుకొని కూడా మంచి బిజినెస్ చేసి చక్కగా మనం సంపాదించుకోవచ్చు. చిన్న చిన్న అవసరాలకు కూడా ఒకళ్ళ ముందు చేతులు చాచే అవసరం లేకుండా ఉంటుంది. శారీ మొత్తం కుచ్చులు కట్టడం పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.